విజయవాడ ఎంపీ నాని ఊసరవెల్లి వేషాలు జగన్ కి బాగా అర్థమయ్యాయన్నారు కేసినేని చిన్ని. జగన్ ఒక సైకో అయితే అంతకు మించిన సైకో ఎంపీ నాని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ పై ఎంపీ నాని చేసిన వ్యాఖ్యలకు కేసినేని చిన్ని తన దైన శైలిలో కూడా గట్టిగా సమాధానం చెప్పారు. ఎంపీ నాని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి వసూలు చేసిన వ్యక్తులకు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆధారాలతో సహా నిరూపిస్తానని కూడా చిన్ని హెచ్చరించారు. ఎంపీ నాని టీడీపీలో ఉన్నప్పుడు కోవర్ట్ ఆపరేషన్స్ చేశాడన్నారు. ఒక ఊసరవెల్లిలా కోర్టు హాల్లో వికృత చేష్టలు చేశాడని, అక్కడ జరిగే విషయాలను ఎప్పటికప్పుడు సైకో జగన్ కి సమాచారం అందించారని అన్నారు. 15 సంవత్సరాల నుంచి నమ్మించి మోసం చేసి రోడ్డు మీద పడేసిన వ్యక్తి, తన కుటుంబ శుభకార్యాలకు కూడా అటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొచ్చి కుటుంబ శుభకార్యాలు వాడి అతనికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు అతని పరిస్థితి కూడా రోడ్డు మీద జగదార్చిన పరిస్థితి. ఇతను ఫైనాన్స్ కంపెనీలే అనుకుంటారేమో, ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి విషయాలు. రేపు అవి కూడా రాబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు రాబోతున్నాయి, అడుగుతున్నారు, ప్రెషర్ పెరిగిపోతుందనే విషయంతో నన్ను గంటవేయబడ్డాను కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను ఆ వ్యక్తులకు సమాధానం చెప్తున్నాడు. ఇవన్నీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, నువ్వు గుర్తుంచుకో. సరే, పెట్టెల ద్వారా అన్నావు నన్ను, మంచిదే. మా ఇన్ఛార్జిని కూడా పెట్టెల ద్వారా ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు ఎవరో పెట్టెల ద్వారా ఎవరో. పోనీ నువ్వేదో పెద్ద హృతిక్ రోషన్ లాగా అనుకుంటున్నావేమో. నీ ఆకారం చూస్తే నీకు అర్థమవుతుంది నీ పరిస్థితి ఏంటో. నీ మానసిక పరిస్థితి బాగలేదు. ఇంకొక విషయం చెబుతున్నా, నువ్వు ఎంతో నటించావు. ఇవాళ మా నాయకుల దగ్గర ఎంతో నటించావు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన సమయంలో అసలు ఏదో అయిపోయినట్టు కన్నీళ్లు పెట్టుకున్నట్టు చేసావు. ఇవాళ జగన్ దగ్గరికి వెళ్ళి పాలేరు పని చేస్తున్నావు. పాలేరు పని జగన్ దగ్గర చేయట్లా, నువ్వు ఇన్ఛార్జీలకి అసిస్టెంట్గా చేస్తున్నావు. నువ్వు రోజు నీకు తెలిసింది ఒకటే మాట, ఒక గ్లోబల్స్ ప్రచారం, పెట్టెల ద్వారా లేకపోతే డబ్బులు తీసుకున్నారు, విషానం ఎత్తైపోతున్నారని. నీకు చెబుతున్నా, నీవు కాదు కదా ఎవడొచ్చినా, నీ నాయకుడు తండ్రి గారే మా పార్టీని ఏమీ చేయలేకపోయారు. గత 15 సంవత్సరాల నుంచి